2వ వచనంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉదాహరణ చేసి ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడని యెహోవా హేబెలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు కానీ కయ్యూని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. హేబెలు అర్పణ అంగీకరించిన దేవుడు కయ్యూను అర్పణ కాడికి వచ్చేసరికి కయ్యూని యొక్క అర్పణ అంగీకరించలేదు. ఈ రోజున దేవుని మందిరంలో ఉన్నటువంటి మనము కానీ వాక్యాన్ని వింటున్నటువంటి పిల్లలు కానీ గమనించాలి. మనం చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? మన అర్పణలు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా? లేక మనకు నచ్చినట్లుగా మనం చేసుకుని మనకు తోచినట్లుగా మనము ఇచ్చి మనము అనుకున్నట్లుగా జరిగిందని మనము మాత్రమే తృప్తి పొందుతున్నామా? లేక దేవుని తృప్తిపరచగలుగుతున్నామా? ఎందుకంటే ఈ రోజున దేవుని పిల్లలమైన క్రైస్తవ జనాంగము వాళ్ళ తృప్తి పొందితే సరిపోతుంది తప్ప దేవుడికి అది తృప్తి ఉందా? అది దేవునికి ఇష్టకరమైందేనా? మన జీవితం దేవునికి అనుకూలంగా ఉందా లేదా అనేది అనవసరం. కానీ ఏదో మందిరానికి వెళ్తున్నాం, ఏదో మందిరానికి వస్తున్నాం, మేము కూడా ప్రభువు నమ్ముకున్నామని చెప్పుకుని క్రైస్తవ సంఘాలు చాలా ఉన్నాయి. ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన తల్లి, సహోదరుడా, నీవు దేవునికి ఇష్టమైన అర్పణగా నువ్వు మారావా? దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒక రోజున ప్రభు నిన్ను చూచినప్పుడు